బైబిల్ అనేది ఎలాంటిదనంటే అద్దం లాంటిది. అద్దం ముందు ఎళ్లి నిలబడ్డాం అనుకోండి, మనం ఏ కలర్‌లో ఉంటే ఆ కలరే చూపిస్తది. ఏవండీ మనకు ఉద్యోగం ఉండి, పేరు ప్రఖ్యాతులు ఉండి, ఏవండీ అధికారం ఉండి, మంచి సెలబ్రిటీ అయ్యి ఉంటే అద్దం ముందెళ్ళి నిలబడితే కర్రీగా ఉన్నా కూడా నువ్వు సెలబ్రిటీ గనుక తెల్లగా చూపించదు. ఏవండీ డబ్బుండి ఒకళ్ళ అద్దం ముందెళ్ళి కూర్చున్నా కూడా నీ మొహంలో కురుపులుంటే కురుపులే చూపిస్తది. మచ్చుంటే మచ్చ చూపిస్తది. ముడతలుంటే ముడతలు చూపిస్తది. ఏవండీ అద్దం సిగ్గుపడదు, మొహమాట పడదు, భయపడదు. మనం ఎలా ఉంటే అలా చూపిస్తది అద్దం. మనం ఏ డ్రెస్ ఏసుకొని అద్దం ముందు నిలబడితే ఆ కలరే చూపిస్తది. అంతేగాని నువ్వు గొప్పోడు గనుక నీ కలర్ మార్చేస్తానని చెప్పి అబద్ధం చెప్పదు అద్దం. బైబిల్ కూడా అలాంటిదే పిల్లారా. బైబిల్ ముందు ఎవరు చదివినా కూడా ఏమంటే మనలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపిస్తది. ఉన్నది ఉన్నట్టుగా చెప్తది. ఇక్కడ యోహాను చేసినటువంటి పని ఏంటంటే, నీవు నీ సహోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యను ఉంచుకోవటం న్యాయం కాదని చెప్పినందుకు, అంటే ఉన్నమాట చెప్పినందుకు యోహానును చంపేయాలనేటువంటి ఆలోచన కలిగింది.